ప్రశ్న: క్రింది వానిలో ఏవి క్రమభిన్నాలు? మొదటిది 3/2, రెండవది 2/5, మూడవది 1/7, నాలుగవది 8/3. దీన్ని ఇప్పుడు సాధిద్దాం. సాధించాలంటే ముందుగా క్రమభిన్నాలంటే ఏంటో తెలుసుకోవాల్సి ఉంటుంది. క్రమభిన్నాలన్నీ ఒకటి కన్నా తక్కువగా ఉంటాయి. అంటే క్రమభిన్నం యొక్క విలువ ఒకటి కంటే తక్కువ ఉంటుందన్నమాట. అలాగే మొత్తంలో అవి అంటే ఒకదాన్ని భాగాలుగా విడగొడితే వచ్చేదాన్ని క్రమభిన్నం అంటాము. అంటే భిన్నంలో లవం కన్నా హారం ఎక్కువ. లవం అంటే పైన ఉండేది, న్యూమరేటర్. అలాగే హారం అంటే కింద ఉండేది, డినామినేటర్. లవం కంటే హారం ఎక్కువ ఉంటే అంటే న్యూమరేటర్ కంటే డినామినేటర్ ఎక్కువగా ఉంటే అలాంటి వాటిని క్రమభిన్నాలు అని అంటాం. ఇప్పుడు ఈ లెక్కని సాధిద్దాం. మొదటిది చూడండి. మొదటిది 3/2. ఇక్కడ లవము n = 3, హారము d = 2. n <d నా కాదా అన్నది చెక్ చేద్దాం. 3 2 కంటే ఎక్కువ కనుక ఇది క్రమభిన్నము కాదు. ఇప్పుడు రెండో దాన్ని చూద్దాం. రెండవది 2/5. న్యూమరేటర్ లేదా లవము 2 ఉంది. అలాగే డినామినేటర్ లేదా హారము 5 ఉంది. లవం హారం కన్నా తక్కువగా ఉంది కనుక ఇది క్రమభిన్నము. అంటే రెండవది క్రమభిన్నం అని రాసుకున్నాం. ఇప్పుడు మూడో దాన్ని చూద్దాం. మూడవ సంఖ్య 1/7. ఈ భిన్నాన్ని చూసినట్లయితే దీనిలోని లవము 1 మరియు హారము 7. లవం హారం కన్నా తక్కువగా ఉంది కనుక ఇది క్రమభిన్నం. ఇప్పుడు నాలుగవ దాన్ని చూద్దాం. నాలుగవది 8/3. ఈ 8/3లో లవము 8, హారము 3. చూసినట్లయితే లవం కన్నా హారం తక్కువగా ఉంది. అంటే ఇది క్రమభిన్నం కాజాలదు కనుక క్రమభిన్నం కాదు అని రాసుకుందాం. అడిగిన ప్రశ్నకు 2 మరియు 3 అంటే 2/5 మరియు 1/7 మాత్రమే క్రమభిన్నాలు. వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం.